హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శివల్లిస్ హోమ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ శివల్లి. ఈరోజు మనం మష్రూమ్స్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి మసాలా దినుసులు వేసుకోండి. అలాగే దీనిలో 2 పచ్చిమిర్చీలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. దీంతోపాటు ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం. ఇదంతా బాగా కలుపుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇదంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి రెండు టమాటోలను కట్ చేసుకొని వేసుకోండి. ఇదంతా ఒకసారి కలుపుకొని టమాటా అంతా బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి టమాటా ముక్కల్ని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు అడుగున అనేది మాడకుండా ఉంటుంది. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ టమాటాలను మగ్గించుకోవాలండి. ఇలా ఒక 4-5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారండి టమాటా ఎంత బాగా మగ్గిపోయిందో. ఇలా టమాటో అంతా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. అలాగే దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. అలాగే దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోవాలండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు నేను దీనిలోకి ఒక 250 గ్రాముల మష్రూమ్స్ని తీసుకుంటున్నానండి. ఈ మష్రూమ్స్ని తీసుకొని కొంచెం హాట్ వాటర్లో వేసి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇవి హాట్ వాటర్లో వేయడం వల్ల కొంచెం కలర్ చేంజ్ అయ్యేది చూడండి. ఇలా కలర్ చేంజ్ అయినా పర్వాలేదు, కానీ హాట్ వాటర్లో వేసుకోవడం వల్ల శుభ్రంగా క్లీన్ అయిపోతాయి నీట్గా. ఇలా ఈ మష్రూమ్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపిన తర్వాత దీనికి మూత పెట్టుకుందాం. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. మసాలా మొత్తం ఆ మష్రూమ్స్కి బాగా పడుతుంది. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూడండి. మనకు హాఫ్ వరకు కుక్ అయి ఉంటుంది. మష్రూమ్స్లో నుంచి కొంచెం వాటర్ కూడా బయటకు వస్తుందండి. మనకి ఆ వాటర్తో పాటు కొంచెం కుక్ అవుతుంది. దీనిలో నేను ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకుంటున్నానండి. ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి, టేస్ట్ అనేది బాగుండదు. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 6-7 నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి. అంటే సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టేసి ఉడికించుకోవడం వల్ల చక్కగా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఒక 7 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, మనకి బాగా గ్రేవీ రెడీ అయిపోయింది. ఇలా బాగా ఉడికిన తర్వాత దీంట్లో లాస్ట్గా కొత్తిమీర చల్లుకుందాం. ఇలా సన్నగా తరిగిన కొత్తిమీరని పైన వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో చూసారు కదా, మష్రూమ్స్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లో కానీ చపాతీ, పుల్కాలో ఇలాంటి వాటిల్లో చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ప్రిపేర్ చేసుకొని తిని చూడండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.